హాయ్ అండి. నమస్తే అండి. నేను మీ శ్రేయోభిలాష్ శ్రీకాంత్ అండి. మీ అందరి కోసం మరొకటి ఒక చక్కటి ల్యాండ్ ఓనర్ యాక్సెస్ ఉన్న ల్యాండ్ను తీసుకొచ్చానండి. ఇది అండి రోడ్డు. ఇది చెట్టు కనబడుతుంది కదా, అటు నుంచి మెయిన్ రోడ్డు వర్క్ నడుస్తుంది ఆల్రెడీ. అక్కడి నుంచి ఇక్కడికి మనకి ఇది 25 ఫీట్స్ రోడ్ ఉంటుంది. 25 ఫీట్ 30 ఫీట్లు అనుకోండి. ఆ సెట్ బ్యాక్ ఉంది కదా, ఇక్కడ దాకా బౌండరీ ఉంటుంది, కానీ అక్కడ నుంచి ఉంటుంది. ఇది ల్యాండ్. ఇది మనకు కనిపించేది. ఇది 2 acres. ఇది ఆ షెడ్ ఉంది కదా, ఆ షెడ్ కానుకుంటుంది ఇది ఇటు సైడ్. ఈ ఏరియా అంతా కూడా ఫుల్ వాటర్ సోర్సింగ్ ఏరియా. చాలా అంటే చాలా వాటర్ ఉంటాయి ఈ ఏరియా. ప్లస్ అగ్రికల్చర్కు ఫుల్గా వర్క్ చేస్తుందండి ఇది ల్యాండ్. ఆ షెడ్ ఉంది కదా, ఆ షెడ్ దాకా ఇది అండి. ఆ షెడ్ కాడికి వెళ్ళి ఇక్కడ దాకా ఉంటుంది. ఇక్కడ దాకా ల్యాండ్ ఈ మడి వర్క్. ఈ షెడ్ కాడికి వెళ్ళి ఇక్కడ ఉంటుంది. ఈ ల్యాండ్ గురించి డీటెయిల్స్ వచ్చేసి మహేశ్వరం నుంచి ఏడికి ఒక 10 నిమిషాలలో వస్తామండి. దాదాపుగా ఇక్కడ నుంచి మహేశ్వరము మనకు ఒక 7 to 6 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. 10 నిమిషాలలో మనం ఇక్కడ చేరుకుంటాము. ఎందుకు ఇంత గ్యారంటీగా చెప్తున్నామంటే, ఇక్కడ నుంచి డబుల్ రోడ్ ఉంది కాబట్టి అక్కడనే కనిపించేది విలేజ్, ఈ పక్కకే కనిపించేది విలేజ్. అండ్ అదేవిధంగా ఓఆర్ఆర్కి కూడా ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి కూడా మనకి ఇక్కడికి ఒక 10 నిమిషాలలో చేరుకోవచ్చు. డైరెక్ట్ రోడ్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి మాత్రం కొద్దిగా ఈ 25 ఫీట్ల నుంచి 30 ఫీట్ల రోడ్ ఉంది. ఇది మిగతాదంతా డైరెక్ట్ యాక్సెస్, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా వచ్చేస్తాము. అండ్ అదేవిధంగా ఇక్కడ చిన్నజీవ స్వామి టెంపుల్ మీకు తెలుసు. ఆ చిన్నజీవ స్వామి టెంపుల్ నుంచి కూడా వీటికి ఒక 15 నిమిషాల లోపే వచ్చేస్తాము. అండ్ అదేవిధంగా బెంగళూరు హైవే ఉంది కదా, ఆ బెంగళూరు హైవే నుంచి కూడా మనం వీడికి ఈ ల్యాండ్ కాడికి ఒక 15 నిమిషాల్లో వచ్చేస్తాము. అయితే మీకు అన్నిటికంటే చెప్పబోయే విషయం ఏంటంటే, అక్కడ బౌండరీ కనిపిస్తుంది కదా, అక్కడ ఇది 200 ఎకరాలలో ఒక విల్లా ప్రాజెక్ట్ నడుస్తుంది. ఇగో ఇక్కడ ఈ విల్లా ప్రాజెక్టుకు ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ అవుతుంది ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ బౌండరీ కనిపిస్తుంది కదా, ఆ బౌండరీ నుంచి ఇక్కడ దాకా మెయిన్ రోడ్ వర్క్ నడుస్తుంది. అక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే ఈ యొక్క 30 ఫీట్ రోడ్డు. కాబట్టి ఇదంతా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏరియా అని చెప్పొచ్చు. ఆ విల్లాలు వచ్చేసి అక్కడ దాదాపుగా ఒక విల్లా వచ్చేసి 2 నుంచి 3 కోట్ల మధ్యలో అమ్మే అవకాశం ఉంది అది. కాబట్టి వాళ్ళ పెద్ద ప్రాజెక్ట్ అది, గేటెడ్ కమ్యూనిటీ. మీకు అటు వెళ్ళినప్పుడు కూడా చూపిస్తాను మీకు. కాబట్టి మంచిదంటే మంచి ల్యాండ్ అండి ఇది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసం బెటర్గా తక్కువలో కావాలనుకుంటే ఇది. ఇక్కడ వచ్చేసి రైతులు ఈ రేట్ వచ్చేసి ఏమంటున్నారంటే, వాళ్ళు 1,40,00,000 చెప్తున్నారు ఫర్ ఎకర్. 1,40,00,000 నుంచి ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదామండి, నెగోషియేషన్ చేసుకుందాం మరి అంటున్నారు డైరెక్ట్ రైతులు. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి నా నెంబర్కి కాల్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఈ డీటెయిల్స్, అంటే ల్యాండ్ చూసిన తర్వాత మిగతా విషయాలన్నీ రైతులతో మీకు చూపిస్తానండి. ఇది ల్యాండ్ ఇది. అండ్ అదేవిధంగా ఫార్మసిటీ రోడ్ ఉంది కదా, ఆ ఫార్మసిటీ రోడ్ నుంచి వీడికి మనము ఒక 15 నిమిషాలలో, ఎగ్జాక్ట్గా ఒక 15 నిమిషాలలో ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. అంత బెటర్గా ఉంటుంది ఇది. ఇది అండి ల్యాండ్. మంచి వాటర్ ఏరియా అండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏరియా. ఈ పక్కకున్న ల్యాండ్స్ అన్నీ పోయినాయి. ఇక్కడ బౌండరీ కనిపిస్తుంది కదా, ఇది అమ్మేసుకున్నారు. అక్కడ చైన్ కనిపిస్తుంది కదా, అది కూడా అమ్మేశారు. వాళ్ళ నుంచి వేరే వాళ్ళు తీసేసుకొని లీజుకి చేసుకుంటున్నారు. ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా ఏదైనా బిజినెస్ పర్పస్ కోసం కోల్ట్రీ ఫారం కానీ ఈ రకంగా చేసుకున్నా కూడా వర్క్ బాగుంటుంది. లేదు ఇన్వెస్ట్మెంట్ కోసమన్నా బాగుంటుంది. అండ్ అదేవిధంగా ఫామ్ హౌస్ కోసం అయితే బాగుంటుంది అన్ని రకాలుగా. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఆ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు అవతలనే పెద్ద ఫామ్ హౌస్ ఉంది. ఒక 5 ఎకరాలు 6 ఎకరాలలో ఉంటుంది. మంచి దగ్గరలో, అంటే ఓఆర్ఆర్కి దగ్గరలో ఉన్నటువంటి ఇంతకంటే బెస్ట్ ప్రైస్లో ఎక్కడ కూడా దొరకదు ఈ ఏరియాలలో, ఇంత డిస్టెన్స్లలో. ఇది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలుగుతానండి.
థ్యాంక్ యూ సార్. మిగతా విషయాలన్నీ మీరు మా వీడియో చూడండి. ఇలాంటివి వీడియోస్ మీ దాకా రావాలంటే, తొందరగా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ను ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. మీ ఎంకరేజ్మెంట్ చాలా ఉండాలి. మీ ఎంకరేజ్మెంట్ వల్లనే ఇలాంటివి డైరెక్ట్ ఓనర్ యాక్సెస్ ఉన్నటువంటి ల్యాండ్స్ మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. రైట్.